హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో డైలీ చేసుకునే ఇడ్లీ నూక అని చెప్పుకునే బియ్యం నూకతో చేసుకునేటటువంటి ఇడ్లీలకు బదులుగా చాలా హెల్దీగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గించి కాల్షియం ఒంటికి బాగా పట్టించి ఐరన్ డెఫిషియన్సీని సహితం తరిమి కొట్టేటటువంటి సూపర్ డూపర్ రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రాగి ఇడ్లీ గుల్లగా మృదువుగా చాలా సాఫ్ట్ టెక్స్చర్లో ఎలా వేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఫుల్గా అయితే చూసేద్దామండి. సో ఇంకెందుకు లేట్, ఈ రాగి ఇడ్లీని లైక్ చేసుకుని మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి సో చూసారా ఎంత గుల్లగా మృదువుగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత బాగా రావాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అలాగే హెల్త్ టిప్స్తో వీడియో ఎండింగ్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో దానికోసం అయితే నేను చేస్తున్న ఫస్ట్ పని ఇక్కడ నేను చూపిస్తుంది మినప్పప్పుని నేను ప్రతి వీడియోలో చెప్తాను. కాస్తంత తొక్క పెట్టుకునే కొంచెం మనం గ్రైండింగ్ చేసుకోవాలి. అయితే వెడ్స్ గ్రైండర్లు అవసరం లేకుండానే మిక్సీ జార్లో వేసుకోవడం ద్వారా అయితే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మిక్సీ జార్లో మినప్పప్పుని వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీ గట్టి వస్తుందేమో అని అనుకోవచ్చు. కానీ ఇలా ఈ టెక్స్చర్లో జారుగా ఒక దోశ బ్యాటర్లో లాగా మనం మినప్పప్పుని గ్రైండింగ్ చేసుకుంటే కనుక సరిపడినంత వాటర్ వేసి మనకి ఇడ్లీ ఏ విధంగానూ గట్టి రాదు. లేదు మాకు వెడ్స్ గ్రైండర్ అలవాటు ఉంది అనుకున్న వాళ్ళైతే చక్కగా వెడ్స్ గ్రైండర్లో వేసేసుకోండి. ఈజీగా పని అవ్వే మెథడ్ అయితే నేను చెప్తున్నాను. సో ఈ విధంగా నేను వాటర్ వేసుకొని 1 కప్ వరకు అయితే మినప్పిండిని తీసుకున్నాను. ఇందులోకి 2 కప్పుల రాగి పౌడర్ అయితే వేసేసుకోండి. చూడండి చక్కగా కాల్షియం పట్టించి ఐరన్ డెఫిషియన్సీని తరిమి కొట్టి ఎముకల్ని దృఢంగా ఉంచే రాగి పిండిని యూజ్ చేసుకుంటున్నామండి. ఎలాగా జావ తీసుకుంటున్నాం కదా, సో ఈ ఇడ్లీ ఎందుకంటారా, సో అన్నం తింటున్నాం కదా అని ఇడ్లీని మానేస్తున్నామా, డైలీ వేసుకుని అదే బియ్యం రవ్వతో ఇడ్లీ తింటున్నారు కదా. సో జావ తీసుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఒక్కసారి రాగి ఇడ్లీని కూడా ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయాలి, రాగి ఇడ్లీని డైట్లో ఎందుకు చేర్చుకోవాలి అంటారా, సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను 1 కప్పు మినప్పిండికి 2 కప్పుల రాగి పౌడర్ వేసుకున్నాను. కానీ ఇది అలవాటు పడ్డం కోసం అయితే ఫస్ట్లో 2 కప్పుల రాగి పౌడర్ వేసుకున్న తర్వాత అయితే 1 కప్పు మినప్పిండికి 3 కప్పుల రాగి పౌడర్ని అయితే వేసేసుకుని ఈ టెక్స్చర్లో కాస్తంత వాటర్ యాడ్ చేస్తూ కలిపేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో. దీన్ని సాల్ట్ వేసేసుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేయండి. అదే నైట్ అంతా అట్టి పెట్టేయడమే ఫర్మెంటేషన్ అండి. దీనివల్ల ఇందులో మన పొట్ట ప్రేవులకి హెల్ప్ చేసేటటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఈ రాగి ఇడ్లీ మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీలో వైటమిన్ B12 అనేది రెడీ అయిపోతుందండి, తయారు చేసేసుకుంటుంది. సో చూసారు కదా ఏ విధంగా అయితే మంచి ఫ్లఫీగా అయిపోయిందో పిండి అంతానే. ఇప్పుడు ఇందులో మనకి ఈ రాగి ఇడ్లీ మంచి టెక్స్చర్ రావడానికి, గొల్లగా మృదువుగా ఉండడానికి నెయ్యిని కాస్తంత కాచి వేసుకోండి. నెయ్యిని కాయకుండా పేరుకున్న నెయ్యి వేసేస్తే అది కరగదండి. సో అందుకని నెయ్యిని కాస్త మెల్ట్ చేసుకోవాలి వేడి చేసి. నెయ్యి అవైలబుల్గా లేదు అంటే నువ్వుల నూనె వేసుకోండి. నువ్వుల నూనె కూడా అవైలబుల్గా లేదు అంటే మీరు యూజ్ చేసేటటువంటి ఎలాంటి వెజిటేబుల్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసేసి అలా కలుపుతూనే ఉండాలండి. ఈవెన్ 5 మినిట్స్ ఆపకుండా కలుపుతూ ఉంటే ఈ టెక్స్చర్లోకి అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ మనం నైట్ వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే కలిపి పెట్టేసుకోవచ్చు అండి. ఈ ఇడ్లీని డైలీ డైట్లో చేర్చుకోవడం వలన బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. మెయిన్ షుగర్ స్వీట్కి అయితే పెరిగిపోతుంది. అందుకని చాలామంది రైస్ని అవాయిడ్ చేసేస్తున్నారు. కానీ మరి ఏమైతే మనం ఇడ్లీ హెల్దీ అని చెప్పుకునే ఈ ఇడ్లీలో మినప్పిండితో పాటు ఎక్కువ రైస్ రవ్వ కలుస్తుంది. సో అందువలన ఇలా మినపిండిలో హెల్దీగా ఈ రాగి పిండిని యాడ్ చేసుకుని ఇడ్లీలు వేసేసుకుంటే కనుక, సో ఇక్కడ నోట్ పెట్టుకోండి, ఇడ్లీ రేకులకి కాస్తంత నెయ్యి అప్లై చేయండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అప్లై చేయండి, లేదంటే మేగడ అప్లై చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఇడ్లీని మనకి పేచీ పెట్టకుండా ఇలా గరిటతో తీసిన వెంటనే రావాలి అంటే రేకులకి ఇడ్లీ రేకులకి కాస్తంత నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. సో గ్యాస్ని అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 20 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి చక్కని టేస్టీ హెల్దీ రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది.
కానీ ఇక్కడ బ్లడ్ షుగర్ తగ్గుతుంది అని అంటున్నాం కదా, ఇక్కడ రైస్ అనేది కంప్లీట్గా వెళ్ళదు. ఐరన్ బూస్ట్ చేసి కాల్షియంకి బాగా బూస్ట్ చేసేటటువంటి రాగి పిండి మన బాడీలోకి వెళ్తుంది. ఎలాగా ఓవర్ నైట్ నానడం వలన ఇలా 20 minutes కుక్ అవ్వడం వలన రాగి జావ తీసుకుంటున్నా కానీ ఈ విధంగా రాగి ఇడ్లీలను కూడా తీసుకోవడం వలన పిల్లలకి ఇది ఎంత మంచి ఫుడ్డో తెలుసా అండి. 4 సంవత్సరాలు పూర్తయిన ప్రతి పిల్లలకి కూడా ఈ ఇడ్లీని చేసి పెడితే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లలు బ్లడ్ పట్టి ఫుడ్స్ తీసుకోమంటే తీసుకోరు, కానీ టిఫిన్లో కొంచెం మన తల్లులందరూ కష్టపడి వాళ్ళకి ఒక ½ an hour టైం కేటాయించి తినిపించడం కనుక అలవాటు చేసాము అంటే వాళ్ళకి ఈ రాగి ఇడ్లీ అనేది చిన్న వయసు నుంచి కూడా అలవాటు అవుతుందండి. మన అమ్మమ్మల తాతమ్మల కాలం నాటి హెల్దీ ఫుడ్, ప్రాచీన కాలం నాటి మంచి సూపర్ డూపర్ ఇడ్లీ. సో మొత్తం అంతా ఈ రాగి పిండినే కాకుండా ఫస్ట్లో అలవాటు పడడం కోసం అయితే 1 కప్పు రాగి పౌడర్ వేసుకుని 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోండి. అలా క్రమంగా 2 కప్పుల రాగి పౌడర్ అయితే వేసుకోండి. సో ఏమంటారు? సో టేస్ట్ చేసేద్దామా ఈ హెల్దీ సూపర్ డూపర్ రాగి పిండి ఇడ్లీని? చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే బెస్ట్ కాంబినేషన్ కింద టమాటా చట్నీ ఆర్ పల్లీ చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ అని ఎందుకు అంటున్నానంటే ప్రోటీన్ కోసం పల్లీ చట్నీ ఆయిల్ తక్కువ వేసుకుని చేసుకోండి. టమాటా చట్నీ అయితే ఆప్షనల్. సో పల్లీ చట్నీ మాత్రం మస్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే లేదు అంటే మీ పిల్లలు ఏ చట్నీతో అయితే తింటారో దాంతో కనుక ఈ గుల్లగా మృదువుగా చాలా టేస్టీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోయేటటువంటి ఈ ఇడ్లీని కనుక పిల్లలకి వాళ్ళకి నచ్చిన లేదంటే పెద్దవాళ్ళకి వాళ్ళకి నచ్చిన చట్నీతో కనుక ఇచ్చేస్తే ఇది రాగి ఇడ్లీయా లేకపోతే నార్మల్ ఇడ్లీయా అని కూడా చూడరండి. అలా ఇడ్లీ మీద ఇడ్లీ లాగించేస్తారు. కానీ అది కూడా ఇబ్బందేనండి. నార్మల్ రవ్వ వేసుకున్న ఇడ్లీలు ఇప్పటి వరకు 4 ఇడ్లీలు తిన్నారు. కానీ ఇవైతే 3 ఇడ్లీలే తినండి స్టార్టింగ్లో, లేదంటే 2 ఇడ్లీలనే తినండి. అప్పుడు హెల్దీగా ఉంటారు. తిన్న తర్వాత ఆకలి వేస్తే అప్పుడు మళ్ళీ తినండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక తొందరగా ఆకలి వేయదు, కడుపు నిండిన ఫీలింగ్లో ఉంటారు. సో డెఫినెట్గా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.